మొన్న మనం కండిషనల్ స్టేట్మెంట్స్ గురించి కాన్సెప్ట్ చూసాం. సో ఇప్పుడు మనం హ్యాండ్స్ ఆన్ చూద్దాం. సో ఇఫ్ స్టేట్మెంట్ అంటే ఏంటంటే, ఇఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్స్ ద స్పెసిఫైడ్ కండిషన్ ఇస్ ట్రూ. ఓకేనా? సో ఎగ్జాంపుల్ చూస్తే ఏజ్ అనేది 18 తీసుకున్నాను నేను. అయితే ఇఫ్ ఏజ్ అనేది ఇఫ్ అని పెట్టేసి ఏజ్ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18 ఉంటే ప్రింట్ ఎవరైనా అలర్ట్ అని చెప్పి కండిషన్ ఇచ్చా. సో ఇక మనకి ఇప్పుడు అవుట్పుట్ ఏమొచ్చింది అంటే యు ఆర్ ఎన్ అడల్ట్ అని చెప్పేసి అవుట్పుట్ వచ్చింది. The else statement is used to execute if the condition of if statement is false, then else statement is executes. ఇక్కడ ఏజ్ అనేది 15 ఇచ్చేసాను. సో ఇఫ్ ఏజ్ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18 అని నాకు ఇఫ్ స్టేట్మెంట్ రాసేసి ఎల్స్ యు ఆర్ ఏ మైనర్ అంటే ఇక్కడ ఏజ్ చేంజ్ చేశా. సో ఫస్ట్ ఏంటంటే కండిషన్ ఏం చేసింది అంటే 15 కాదని చెక్ చేసింది ఇఫ్ స్టేట్మెంట్ లో. కాదు కాబట్టి ఫాల్స్ వచ్చేసింది కాబట్టి ఎమ్మటే ఎల్స్ స్టేట్మెంట్ లోకి వచ్చి యు ఆర్ ఏ మైనర్ అని చెప్పి ప్రింట్ అయింది అనమాట. ఎల్ఇఫ్ స్టేట్మెంట్ ఈస్ యూజ్డ్ టు ఎగ్జిక్యూట్ ఆఫ్టర్ ది ఇఫ్ స్టేట్మెంట్ అనమాట. అంటే ఇఫ్ స్టేట్మెంట్ ఎడిషనల్ అనమాట, ఎడిషనల్ గా వాడతాం అనమాట. ఒకసారి ఇప్పుడు హ్యాండ్స్ ఆన్ చూస్తే మీకు అర్థమైంది. ఏజ్ అనేది ఇప్పుడు నేను 25 తీసుకున్నాను. ఇఫ్ కండిషన్ రాసి ఏమని, ఏజ్ అనేది కనుక 18 కన్నా తక్కువ ఉంటే అంటే 18 ఉంటేనే ఉన్నా ప్రింట్ యు ఆర్ ఏ మైనర్ అని చెప్పా. ఐ లిఫ్ రెండు కండిషన్లు రాసి ఇక్కడ ఏందని, ఏజ్ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18 అండ్ ఏజ్ అనేది తక్కువ 65 కన్నా ఉంటే యు ఆర్ ఎన్ అడల్ట్ అని రాశా. ఈ రెండు కండిషన్లు రాంగ్ అయితే నువ్వు సీనియర్ సిటిజన్ అని చెప్పి నేను రాశాను అనమాట.